నిర్మించడం అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుడు అంతకంటే ముందు సృష్టి అంతటిని కూడా ఆయన ఎలాగ కలగజేశాడు? సృష్టి అంతటిని కూడా మనము నివసిస్తున్నటువంటి భూమి కానీ, ఆకాశము కానీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కానీ, సకల సృష్టిని దేవుడు ఎలా కలగజేశాడు? వాటిని నిర్మించాడా? ఆయన యొక్క మాట చొప్పున కలుగును గాక అంటే కలిగినాయంట. మరి ఇంత గొప్ప సృష్టిని మాట ద్వారా కలగజేసినటువంటి దేవుడు, మరి ఈ యొక్క 7వ వచనంలో నరుని విషయంలోకి వచ్చి తెలికి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నరుణ్ణి కూడా కలుగును గాక అని మాట్లాడతలేదు. కలుగును గాక అని నరుని గురించి ఆయన మాట్లాడతలేదు. మరి ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, నరుణ్ణి చేసినటువంటి ఒక విధానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేల మంటితోటి దేవుడైనటువంటి యెహోవా నరుని నిర్మించెను అంటే నిర్మాణం చేశాడు. సహజంగా నిర్మాణం అంటే మనము దేనికి చేస్తూ ఉంటాం? నిర్మాణాలని మనం ఏంటంటూ ఉంటాం? కట్టడాలు ఏదైతే ఉంటాయో వాటిని నిర్మాణాలు అంటాం. ఉదాహరణకి మనం ఈ మందిరం కట్టుకున్నాం, దీన్ని నిర్మాణం అంటాం. ఈ నిర్మాణం ఎలా ఉండాలి అంటే దాని ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని మనం నిర్మించుకోవాలి. ఎందుకు? ప్రారంభంలో మనం నడవటానికి ఇంత ఖాళీ ఉండాలి, లోపల ప్రవేశించిన తర్వాత కూర్చోవడానికి ఇంత స్థలం ఉండాలి, బలిపీఠానికి ఇంత స్థలం ఉండాలి, అలాగే వాకిలి ఎక్కడ ఉండాలి, స్విచ్ బోర్డు అక్కడ ఉండాలి, లైట్లు ఫలానా చోట ఉండాలి, ఫ్యాన్లు ఫలానా చోట ఉండాలి, కిటికీలు ఫలానా చోట ఉండాలి అని అన్నిటికీ కూడా ఒక క్రమం, ఒక ప్లాన్ ప్రకారం మనం ఏదైనా సరే, అది ఇల్లు అయినా, మందిరం అయినా, బిల్డింగ్ అయినా సరే దాన్ని ఎలా కడతామంటే ఒక క్రమముగా దాన్ని మనం కడతా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే అలా క్రమముగా కట్టినప్పుడే అది వాడబడటానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఇంత గొప్ప సృష్టినేమో మాట ద్వారా కలుగునుగాక అన్నాడు. మరి మానవుణ్ణి చేసేటువంటి విషయంలో ఆయన ఏం చేశాడంటే ఆయన నేల మంటి తీసుకుని నరుని నిర్మించాడు అని మాట్లాడుతున్నాడు. ఎలా నిర్మించాడు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా దేవుడు మనిషిని నిర్మించాడు. ఒక ప్లానుతో దేవుడు మనిషిని నిర్మించాడు. ఈ గొప్ప నిర్మాణం గురించి తెలుసుకున్నటువంటి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం చూసినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథములో 139వ కీర్తన, కీర్తన గ్రంథంలో 139వ కీర్తన 14వ వచనంలో ఈ యొక్క మానవ నిర్మాణం వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నటువంటి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. నీవు నన్ను కలుగు చేసినటువంటి విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. హల్లెలూయా. దావీదు గారు అంటున్నాడు, దేవుడు మనిషిని చేసినటువంటి ఆ యొక్క విధానాన్ని చూసి అది గ్రహిస్తున్నటువంటి దావీదు అంటున్నాడు, అయ్యా నీవు మనిషిగా చేసినటువంటి ఈ యొక్క రూపానికి ఏ విధంగా నువ్వు దాన్ని నిర్మించావో అది ఆలోచించినప్పుడు నాకు భయము కలుగుతూ ఉంది మరియు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటున్నాడు. హల్లెలూయా. దావీదు గారు ఆశ్చర్యపోతా ఉన్నాడు. మనిషి యొక్క నిర్మాణము మనం గ్రహిస్తే దేవుడు దాంట్లో ఎంత క్రమబద్ధమైనటువంటి అమర్చినటువంటి నిర్మాణం ఉంటుందో, ఆయన పనితనం ఉంటుందో మనం తెలుసుకోగలుగుతాం. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, నీవు మనిషిని ఏ రీతిగా నిర్మించావో దాని గురించి నేను ఆలోచించినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఎంతో ప్రేమ కలుగుతూ ఉంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ప్రేమ కలుగుతూ ఉందంట. కారణం ఏంటని మనం చూసినట్లయితే ఇదే విషయాన్ని యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే యోబు గారు కూడా ఈ విషయం గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదివినట్లయితే అక్కడ మనకు ఒక మాట తెలియజేయబడతా ఉంటుంది. జగట మన్నుగా ఉన్నటువంటి నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా,
ఒక్కడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చదువు తర్వాత కూడా చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా చెప్తున్నాడు, మనిషిని నిర్మించే విషయంలో దేవుడు ఉపయోగించినటువంటి పదార్థం ఏమిటి? ఏమి ఉపయోగించడమా? ఏమి ఉపయోగించాడా దేవుడు? రాగి ఉపయోగించాడా? ఆయన మట్టిని ఉపయోగించి మానవ నిర్మాణాన్ని చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచించినట్లయితే, మనమందరం కూడా ఇంట్లో కొన్ని మట్టి పాత్రలు వాడుకుంటూ ఉంటాం కదా. మట్టితో తయారు చేసినటువంటి కుండలు, పాత్రలు మనం వాడుకుంటూ ఉంటాం. మట్టితో చేసినటువంటి పాత్రను తీసుకెళ్ళి వర్షంలో పెట్టామనుకో, అవి తడిసిన తర్వాత ఏమైపోతాయి? కుండలు తడిసిన తర్వాత అవి పాడైపోతాయి, కరిగిపోతాయి. మట్టి నీటిలో వేస్తే అది కరిగిపోతుంది. హల్లెలూయా. ఎంత పాత్ర అయినా, ఎంత అందమైనటువంటి పాత్ర అయినా, మట్టి పాత్ర తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టామనుకోండి, అవి కొంత సమయానికి కరిగిపోతాయి, రూపం లేకుండా పోతుంది. అలాంటి మట్టితో మరి దేవుడు మనం నిర్మించినప్పుడు, మరి మనం వర్షంలో తడుస్తూ ఉన్నాం, స్నానం చేస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూడా మరి స్నానం చేస్తూ ఉన్నాం, వర్షంలో తడుస్తూ ఉన్నాం. కానీ మరి మనం ఎందుకు కరిగిపోవట్లేదు? ఆలోచించండి ఒకసారి. మట్టితో చేసినటువంటి పాత్రలు, మనిషి చేసినటువంటి మట్టి పాత్రలు నీటిలో పెట్టినా, వర్షంలో పెట్టినా తడిచిపోయి, కరిగిపోయి, రూపం లేకుండా పోతాయి. అలాంటి మట్టితోనే దేవుడు మనల్ని చేశాడు. మరి మనం ఎందుకు కరిగిపోవట్లేదు? నీళ్ళలో తడుస్తూ ఉన్నాం, స్నానం చేస్తూ ఉన్నాం అని ఈ మాట ఒక చోట చెప్తా ఉన్నప్పుడు ఒక ఆయన లేచి, ప్రతిరోజు స్నానం చేసేవాళ్ళేనా అంటే, కొంతమంది ప్రతిరోజు స్నానం చేసేవాళ్ళు లేరయ్యా అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు స్నానం చేసేవాళ్ళు లేరంట. నిజమే ఆ మాట. ఎందుకంటే 2 రోజులకోసారి 3 రోజులకోసారి స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మట్టి పాత్రలో నీటిలో పెట్టిన, వర్షంలో తడిచిన కరిగిపోతుంది, రూపం పోతుంది. మరి అదే మట్టితో చేసినటువంటి మనం ఎందుకు కరిగిపోవట్లేదు? ఇది ఆలోచిస్తూ ఉన్నాడు దావీదు గారు. ఆయనకి ఆశ్చర్యం కలిగింది. ఆ యొక్క మానవ నిర్మాణాన్ని చూసినప్పుడు దావీదు ఆశ్చర్యపడిపోతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. ఇక్కడ ఆ క్రమాన్ని చెప్తా ఉన్నాడు, ఎలా నిర్మించబడింది ఈ యొక్క మానవ శరీరం అంటే. మొట్టమొదటిసారిగా ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి 14వ వచనం చూసినట్లయితే, చర్మముతోనూ, మన పైన ఏం కనిపిస్తుందంటే ఫస్ట్ చర్మం కనిపిస్తా ఉంటుంది, దాని క్రమం చెప్తా ఉన్నాడు. తర్వాత లోపల మాంసముతోనూ, చర్మము లోపల మాంసం ఉంటుంది. దాని తర్వాత ఎముకలు ఉంటాయి. తర్వాత నరములతో కప్పబడినటువంటి దేహం. లోపల నుంచి మనం చూసుకున్నట్లయితే ఎముకలు, తరువాత నరములు, తరువాత మాంసము, తర్వాత పైన చర్మము. బయట నుంచి చూస్తే చర్మము, దాని తర్వాత మాంసము, తర్వాత నరములు, ఎముకలతో ఆయన ఈ యొక్క దేహాన్ని సంధించి సిద్ధపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. మానవ దేహం పట్ల దేవుడికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక చూడండి. దాన్ని నిర్మించేటువంటి విషయంలో కాళ్ళు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి అని ఆయన గొప్ప ప్రణాళికతోటి మానవ నిర్మాణాన్ని నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ సృష్టిని సృష్టించినట్టుగానే దేవుడు కలుగునుగాక అని మనిషి విషయంలో చెప్పలా. కలుగునుగాక అని సృష్టి గురించి మాట్లాడాడు. అయితే మానవ దేహం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. దాని పట్ల శ్రద్ధగా, జాగ్రత్తగా ఆయన స్వయంగా తన చేతితోటి ఈ యొక్క మనిషి యొక్క నిర్మాణాన్ని దేవుడు నిర్మించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అందుకని యోబు గారు చెప్తున్నాడు ఆ మాట. అది చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపోతా ఉన్నాడు. తల్లి గర్భంలో మనం చూసినట్లయితే ఒక బిడ్డ పుట్టడానికి ముందు తల్లి గర్భంలో ఒక భిన్నంగా ఏర్పడేటువంటి సంగతి ఆ తల్లికి కానీ ఎవరికి కానీ తెలియదు. కడుపులో ఉన్నటువంటి ఒక బిడ్డ రాబోతున్నాడు అనేటువంటి విషయం, అది ఎప్పుడు జరిగిద్దో అనేటువంటి విషయం ఆ తల్లికి ఏం తెలిసిద్దండి? తల్లికి తెలిసిద్దా? తండ్రికి తెలిసిద్దా? తల్లికి తండ్రికి ఎవరికి ఆ విషయం తెలియదు. తర్వాత ఎప్పుడో మనం గమనించి హాస్పిటల్కి వెళ్ళి పరీక్షించినప్పుడు, అమ్మ నువ్వు తల్లి కాబోతూ ఉన్నావు, హల్లెలూయా. బాబు నువ్వు తండ్రి కాబోతూ ఉన్నావు, హల్లెలూయా. ఈ విషయం మనకి తర్వాత ఎప్పుడో తెలిసింది.
దేవుడు చూడండి ఇంత పెద్ద ఆకారాన్ని నిర్మించడానికి ఆయన తల్లి గర్భంలో ఒక చిన్న యంత్రంలా ఎన్నుకుంటా ఉన్నాడు గర్భసంచిని. హల్లెలూయా. గర్భసంచిలో ఒక చిన్న అణువులాగా, ఒక చిన్న కణములాగా ఏర్పడింది. అది ఎప్పుడు ఏర్పడిందో ఎవరికీ తెలియదు, మానవుడికి తెలియదు, మనిషికి తెలియదు, డాక్టర్లకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు చెప్తారు? వాళ్ళు మనకాడికి వచ్చి చెప్తారా అమ్మా నువ్వు ఎంత పోవని? లేదు, మనమే వాళ్ళ కాడికి వెళ్ళాలి. అయ్యా నా పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు పరీక్షించి చూసి అమ్మా నువ్వు నెల తప్పావు, నువ్వు తల్లి కాబోతున్నావు, నువ్వు తండ్రి కాబోతున్నావు అని చెప్తా ఉంటాడు. ఎంత గొప్ప విషయం ఇది. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం. అది కావాలంటే వచ్చేది కాదు, డబ్బు పెడితే వచ్చేది కాదు. ఎంతోమంది ఇప్పటికీ కూడా పిల్లలు లేకుండా, గర్భఫలాలు లేకుండా ఎందుకు వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు? ఎంత ప్రయత్నం చేసినా ఈ మనిషి తనకున్నటువంటి జ్ఞానంతో యంత్రాలు తయారు చేశాడు, వస్తువులు తయారు చేశాడు, రకరకాలైనటువంటి పరికరాలు తయారు చేశాడే కానీ ఒక మనిషిని తయారు చేసినటువంటి పరిస్థితి ఎప్పటికీ లేదు, ఇంతవరకు లేదు. మనమే ఆలోచన చేద్దాం. తల్లి కడుపులో ఒక చిన్న పిండముగా ఏర్పడినటువంటి ఆ యొక్క ఏర్పాటు ఎంత గొప్పది. అదే చిన్న కణంలో నుండి దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన యొక్క మాట చొప్పున ఆ గర్భంలో అది ఎదుగుతూ ఉంటుందంట. ఫలానా టయానికి కళ్ళు రావాలి, ఫలానా ఇన్ని రోజులకి చేతులు రావాలి, ఇన్ని రోజులకి గుండె రావాలి, ఇన్ని రోజులకి కాళ్ళు రావాలి, ఇన్ని రోజులకి తలకాయ రావాలి, ఇన్ని రోజులకి జుట్టు రావాలి, ఇన్ని రోజులకి వాటిలో నుంచి ఎముకలు రావాలి. ఒకే ఒక కణంలో నుండి చర్మం దాంట్లో నుంచే వస్తుంది, ఎముకలు దాంట్లో నుంచే వస్తుంది. మనిషికి ఉన్నటువంటి గోర్లు, మనిషికి ఉన్నటువంటి వెంట్రుకలు, మనిషిలో ఉన్న సమస్తము ఒకే కణంలో నుండి అది ఎలా రాగలుగుతూ ఉంది? హల్లెలూయా. ఎలా రాగలుగుతూ ఉంది? దేవుని యొక్క నిర్మాణం అది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక మనిషిని నిర్మించే విషయంలో, మనిషిని ఈ భూమి మీదకి పంపించేటువంటి విషయంలో సృష్టి కంటే కూడా మనిషిని అధికముగా ప్రేమించినటువంటి దేవుడు ఆయన యొక్క నిర్మాణంలో ఎంత శ్రద్ధ తీసుకొని ఆయన తయారు చేస్తూ ఉన్నాడో చూడండి. ఈ విషయం గురించి మనం చూసినట్లయితే దావీదు గారు మాట్లాడుతూ ఉంటాడు కీర్తన గ్రంథంలో, అదే 139వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చూసినట్లయితే చూడండి, ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు దావీదు గారు అక్కడ. 139వ కీర్తన 13వ వచనంలో, నా అంతరేంద్రియములన్నీ నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినటువంటి వాడవు నీవే. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నిర్మిస్తా ఉన్నారు? దేవుడు నిర్మిస్తా ఉన్నాడు. ఎట్లా నిర్మిస్తా ఉన్నాడు? ఆయన యొక్క ఆలోచన చొప్పున, ఆయన యొక్క కృప చొప్పున, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున తల్లి గర్భంలో దేవుడు ఒక చిన్న పిండం రూపంలో నుండి బిడ్డ ఎదిగేంత వరకు కూడా ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఆయన చేతులతోటంట ఆ యొక్క పిండమును బిడ్డగా ఎదగడానికి దేవుడు నిర్మిస్తూ ఉన్నాడంట. ఒక్కొక్కటి ఇన్ని రోజులకి ఇది రావాలి, ఇన్ని రోజులకి ఇది రావాలి. మనం ఆలోచించుకుంటామా? మన ఇంట్లో మన భార్య కానీ మన పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇదిగో 15 రోజులకి ఇది రావాలి, 20 రోజులకి ఇది రావాలి, నెల తర్వాత ఇది రావాలని మనం అనుకోం. ఎందుకంటే అది మన వల్ల అయ్యే పని కాదు, మన చేతిలో అయ్యేటువంటి పని కాదది. మనం అనుకుంటే వచ్చేది కాదది, మనం పొమ్మంటే పోయేది కాదది. అందుకని దావీదు గారు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఆయన, నా తల్లి గర్భంలో నీవే నన్ను నిర్మించావు. హల్లెలూయా. నీవే నన్ను నిర్మించావు. నేను కావాలి అంటే అవ్వలేదయ్యా, ఇంకా ఎవరో కావాలంటే అవ్వలేదు, నువ్వు కావాలంటే గర్భములు తెరవబడతా ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు కాదనుకుంటే గర్భాలు మూయబడతా ఉన్నాయి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది గర్భాలు మూసినట్లుగా మనం చూస్తాం. ఎందుకని? వారు దేవుడికి వ్యతిరేకంగా నడిచినటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు వారి గర్భాన్ని అణచడం కోసం కొంతమంది తల్లుని గర్భాలు ఆయన మూసివేసి, తర్వాత మళ్ళీ ఆయనే కరుణించి
వారిలో ఉన్నటువంటి వ్యతిరేకతనంతా అనగదొక్కి వారిని సరిచేసి మరలా ఆయనే తెచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇది ఎవరి చేతిలో ఉందా అంటే ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఇది ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ఇస్తున్నాడంటే గర్భఫలము యెహోవా ఇచ్చేటువంటి బహుమానముగా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ నిర్మించినటువంటి విధానం అంతా చూస్తూ ఉన్నప్పుడు దావీదు గారికి భయం కలుగుతూ ఉంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మనకైతే లెక్క జమ లేకుండా పోతా ఉన్నాం. హల్లెలూయా. మనిషి విలువని మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఈ భూమి మీదకి అన్ని అవయవాలతో మనం వచ్చామంటే, అన్ని అవయవాలతో మనం ఉన్నామంటే దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కానీ దావీదు గారు ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక తల్లి గర్భంలో చీకటిలో ఉన్నటువంటి ఒక చిన్న పిండము ఎలా ఎదుగుతూ ఉంది మనిషి, ఎలా 9 నెలలు లోపల చీకటిలో ఉంటుంది, ఎలా 9 నెలలు గర్భంలో ఉమ్మ నీరులో ఉంటుంది. మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనం ఎవరైనా సరే తెలుసో తెలియకో నీళ్ళలో పడ్డామనుకోండి, నీళ్ళలో పడిన తర్వాత ఆ మనిషి ఎంతకాలం బతుకుతాడు? ఊపిరాడకుండా 1 నిమిషం 2 నిమిషాల్లో ఆ పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే 2-3 నిమిషాల్లో ఊపిరాడి చనిపోతా ఉంటారు. మరి తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ, ఉమ్మ నీరులో ఉన్నటువంటి ఆ బిడ్డ 9 నెలలు ఎలా బ్రతకగలుగుతా ఉన్నాడు? ఎలా బ్రతకగలుగుతా ఉన్నాడు? మనం ఆలోచించాలి. కారణం ఎవరంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి రూపం, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన. మనం ఆలోచిస్తే నిజంగానే దావీదు గారికి ఆశ్చర్య కలిగినట్టే మనం కూడా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఆయన నిర్మించినటువంటి విధానం అంత గొప్పగా ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరైనా సరే నీళ్ళలో పడితే 5 నిమిషాలు చనిపోతా ఉన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరి 9 నెలలు ఒంటరిగా ఉంటున్నాడా? ఉమ్మ నీటిలో ఉంటున్నాడు. హల్లెలూయా. ఉమ్మ నీటిలో ఉన్నటువంటి మరి ఆ బిడ్డ ఎలాగ ఊపిరి తీసుకుంటా ఉన్నాడు, ఎలాగ ఆ బిడ్డకి ఆహారం వెళ్తా ఉంది, ఎలాగ ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు, ఎలాగ ఆ బిడ్డకి అన్నీ తెలుస్తా ఉన్నాయి అంటే దేవుడు ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డకి తగిన సమయంలో ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు, దాన్ని కలగజేస్తూ ఉంటాడు. అందుకని మనం చూస్తూ ఉంటాం, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మనం ఒకసారి పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, అప్పుడప్పుడు కాళ్ళతో కొడుతున్నాడండి అంటారు, తిరుగుతున్నాడండి అంటారు. అడి తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఎలా జరుగుతుంది ఇదంతా? ఒక తల్లి గర్భంలో ఒక మేకు వెళ్ళిందనుకోండి, ఒక చిన్న రాయి వెళ్ళిందనుకోండి, వెంటనే కడుపులో నింపు వచ్చేస్తున్నాయి, భయంకరమైన బాధ వచ్చేస్తుంది. ఒక చిన్న రేపు లాంటిది, ఒక ముక్క లాంటిది మన కడుపులో ఉంటే దాన్ని బట్టి మన కడుపులో ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. మరి అన్ని నెలల పాటు మరి 2 కేజీలు 3 కేజీలు ఉన్నటువంటి ఒక బిడ్డని తల్లి గర్భం మోయటానికి ఎలాంటి బాధ లేకుండా అది ఉంది అంటే దాన్ని దేవుడు నిర్మించినటువంటి విధానము అంత గొప్పగా ఉంది. హల్లెలూయా. ఒక చిన్న మేకున్న, ఒక చిన్న రాయి ఉన్న మన శరీరంలో తట్టుకునేటువంటి శరీరము మరి అంత బిడ్డని, అన్ని కేజీల బిడ్డని 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 9 నెలలు మోస్తూ ఉన్నా సరే అది భారం లేకుండా పరిగెగలిగేటువంటి ఆ యొక్క కృపను దేవుడే అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఒక విషయం ఇప్పుడు తెలుసుకోవాలి. నిజంగా మనం ఈ భూమి మీద పుట్టినరోజు చేసుకుంటూ ఉంటాం. పుట్టినరోజు ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం? రేపు జనవరి 20వ తారీఖు, అంటే ఎల్లుండి, రేపు కాకుండా ఎల్లుండి యువరాజు గారు పుట్టినరోజు 20వ తారీఖు. వాడు పుట్టి 8 సంవత్సరాలు నిండిపోయి 9లోకి వచ్చేసాడు. హల్లెలూయా. వచ్చేస్తా ఉన్నాడు. మనం ఆలోచిస్తే మనము చేసుకున్నటువంటి పుట్టినరోజు సరైనటువంటిదేనా ఆలోచించాలి. ఎందుకు అంటే ఇప్పుడే మనం ఈ విషయం తెలుసుకున్నాం. ఏంటి పుట్టినరోజు నిజంగా ఎప్పుడంటే అది భూమి మీద పుట్టిందా, తల్లి గర్భంలో పుట్టిందా మనం తెలుసుకోవాలంటే యేసు ప్రభువు గారు దీని గురించి మాట చెప్తా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దీని గురించి ఒక స్పష్టమైనటువంటి వివరణ ప్రభువు వారు ఇస్తూ ఉన్నాడు. చూడండి, 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడంటే మనమందరము ఈ లోకంలోనికి పుట్టడం లేదు, ప్రవేశిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఎక్కడ పుట్టాము?
మనం ముందు చదువుకున్నాం కదా, తల్లి గర్భంలోనే మనం పుట్టాం, లోకంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. లోకంలోనికి ప్రవేశించిన దాన్ని పుట్టినరోజు అనుకుంటూ ఉన్నాం. కానీ నిజంగా మనం ఇప్పుడు పుట్టాం. జనవరి 20వ తారీఖు యువరాజుడు పుట్టినరోజు అంటే మరి దానికంటే ముందు వాడు ఎక్కడ ఉన్నాడు? తల్లి గర్భంలో ఉన్నాడు. హల్లెలూయా. తల్లి గర్భంలో వాడు 9 నెలలు ఉన్నాడు. అంటే వీడు 7 నెలలే ఉన్నాడు లేండి, మిగతా సంగతి కాదు చెప్తుంది. వాడు 7 నెలలే ఉన్నాడు. కానీ 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నారు. అంటే ఎప్పుడు పుట్టాడు? మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి చెప్పుకునేటువంటి డేటు కంటే ముందుగానే తల్లి గర్భంలో వాళ్ళు పుట్టారు, తల్లి గర్భంలో వాళ్ళు ఉన్నారు. మరి ఈ లోకంలోకి ఎట్లా వస్తున్నామంటే ఇక్కడ మాట వాక్యం ద్వారా మనం తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించాడు. ప్రవేశిస్తూ ఉన్నాం. ముందు ప్రవేశించడానికంటే ముందు 9 నెలలు మనం తల్లి గర్భంలోనే ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాం మనం? తల్లి గర్భంలోనే ఉన్నాం. అలా 9 నెలలు తల్లి గర్భంలో ఉండి తర్వాత మనం బయటకు వచ్చే సమయానికి దాని గురించి బైబిల్ మాట్లాడుతుంది, లోకములోనికి ప్రవేశించేటువంటి సమయము. హల్లెలూయా. కాబట్టి ఆయన లోకములోనికి పుట్టలేదు, ప్రవేశించాడు. ఎక్కడ పుట్టాడు? ముందు మరియమ్మ గర్భంలో ఉన్నాడు ఆయన. మనమందరం ఎక్కడ ఉన్నాం? మనమందరం కూడా మన తల్లి గర్భంలో ముందు 9 నెలలు అక్కడ ఉన్నాము. 8 నెలలు కొంతమంది ఉంటారు, 7 నెలలు ఉంటారు, కొంతమంది 10 నెలలు ఉంటారు. కానీ మనం ఈరోజు పుట్టినరోజు అని చెప్పుకుంటున్నటువంటి డేట్ కంటే ముందే కొన్ని నెలల పాటు మనం తల్లి గర్భంలో ముందేగానే ఉన్నాము. హల్లెలూయా. అది చెప్తాడు ఆయన. మరి ఈ డేట్ ఎవరు చెప్తారంటే ఈ డేట్ ఎవరు చెప్పలేరు. నిజంగా నువ్వు తల్లి గర్భంలో ఏ రోజు వేసావయ్యా అంటే అది తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. ఎవరికి తెలుసయ్యా అంటే వేసినటువంటి ఆ దేవుడికే తెలుసు. హల్లెలూయా. ఆ కరెక్ట్ అయినటువంటి సమయము, ఆ కరెక్ట్ అయినటువంటి ఆ యొక్క రోజు ఏదో అంటే దేవుడికే తెలుసు. హల్లెలూయా. అయితే తర్వాత దాని గురించి మనం ఆలోచించినట్లయితే అదే కీర్తనల గ్రంథంలో చూడండి, 139వ అధ్యాయంలోనే 15వ వచనం గురించి, 15వ వచనంలో ఆయన మాట మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు గారు చూడండి, అక్కడ కీర్తన గ్రంథము 139 15వ వచనం మనం చూసినట్లయితే గట్టిగా చదవండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగినటువంటి ఎముకలను నీకు మరుగై ఉండలేదు. తర్వాత చూడండి, మళ్ళీ తర్వాత వచ్చిన నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. హల్లెలూయా. మనము భూమి మీదకి రావటానికంటే ముందుగానే మనల్ని తల్లి చూడలేదు ఎలా ఉంటాడో, తండ్రి చూడలేదు ఎలా ఉంటాడో. డాక్టర్లు కొన్ని లక్షల రూపాయలు పెట్టి, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మిషన్లు కనుక్కున్నారు, కానీ ఎక్స్రే మాత్రమే తీస్తారు. ఎక్స్రే తీస్తే అందులో ఆ రూపం జస్ట్ ఒక పెన్సిల్ కడుతూ వచ్చినట్టుగా రూపం వస్తుంది, కానీ స్పష్టమైనటువంటి రూపం రాదు. కానీ మన స్పష్టమైనటువంటి రూపం ఎలా ఉంటుంది అనేది విషయం ఇక్కడ దావీదు గారు చెప్తా ఉన్నాడు. మనము తల్లి గర్భములో పిండమునై ఉండగానే ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని మీరు చూడండి, ఒక్కొక్కసారి నిన్న చెప్పినటువంటి విధంగానే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిల్లలు కదులుతూ ఉంటారు, మెదులుతూ ఉంటారు. అక్కడ ఏదో భూమి మీద వాకింగ్ చేసినట్టుగా గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు, దాంట్లోనే కాళ్ళతో కొడతా ఉంటారు, చేతులతో కొడతా ఉంటారు. రకరకాలైనటువంటి కుంఫు, కరాటీలు, మరాఠీలు అన్ని వాళ్ళు గర్భంలో చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు అక్కడే వారికి శిక్షణ ఇస్తూ ఉన్నాడు. ఈ గొప్ప శిక్షణ ఎవరిస్తూ ఉన్నారంటే దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడే 9 నెలలు
గర్భంలో ఉంచాడు. గర్భంలో ఉంచినటువంటి దేవుడు ఆ యొక్క పిండము ఎదగటానికి, అవయవాలు రావటానికి, ఎముకలుగా మారటానికి, నరాలుగా మారటానికి, మాంసముగా మారటానికి, ఒక ఆకారం రావటానికి, గుండె కొట్టుకోవడానికి, సమస్తము జరగటానికి ఎంత సమయం అవసరం అవుతుందో అంత సమయం తల్లి గర్భంలో ఉంచి అక్కడ నుండి ఈ లోకంలోనికి తగిన సమయంలో ఏం చేస్తాడు? ఆయన ప్రవేశింపజేస్తున్నాడు. హల్లెలూయా! ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. మనిషి యొక్క నిర్మాణం గురించి ఇంత గొప్ప ప్రణాళిక కలిగినటువంటి మన ప్రభువు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రారంభించినటువంటి వాక్యం ఏమిటి ఒకసారి చదువుకుందాం. ప్రారంభించిన వాక్యం ఏంటి చూడండి ఒకసారి. ప్రారంభించినటువంటి వాక్యం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదాడంట. హల్లెలూయా! ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం, నరుని నిర్మించినటువంటి విధానం తెలుసుకున్నాం. మరి జీవవాయువు ఏంటి? ఇప్పటి వరకు మనం మట్టితో ఆయన ఎలా చేశాడు, తల్లి గర్భంలో ఎలా ఎదుగుతూ ఉన్నాడు, తల్లి గర్భంలో రూపం ఎలా వస్తుందో తెలుసుకున్నాం. మరి తల్లి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డలకి ఆయన జీవవాయువు ఊదుతూ ఉన్నాడు. ఏమిటి జీవవాయువు? మరి శరీరం అంతా ఉంది, మరి ఈ శరీరానికి జీవవాయువు అవసరమా అంటే అవసరమే అంటున్నాడు. అంటే ఈ శరీరము వేరు, జీవవాయువు వేరు. దాని గురించి మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం కనుక పరిశీలన చేసినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో అక్కడ ఆ జీవవాయువు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము. హల్లెలూయా! హల్లెలూయా! ఇంత గొప్పగా చేసినటువంటి ఈ యొక్క నిర్మాణం అంట, ఇది పని చేయాలి అంటే, మాట్లాడాలి అంటే, నడవాలి అంటే, బ్రతకాలి అంటే, చెలించాలి అంటే దానికి ఏం కావాలంటున్నాడు? లోపల ఉండి జీవింప చేసేటువంటి ఆత్మ కావాలి. హల్లెలూయా! అలా ఎవరు మాట్లాడుతున్నాడు చూడండి. 63వ వచనంలో ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింప చేస్తా ఉంది. మనలోకి ఆత్మ మనలోకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇందా మనం చూసాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో నరుడిని నేల మంటితో దేవుడైనటువంటి యెహోవా నరుడిని నిర్మించి ఒక ఆకారం ఇచ్చి ఒక రూపాన్ని ఇచ్చి ఆ తర్వాత ఆ మనిషి భూమి మీద చలించడానికి, జీవించడానికి ఏం చేస్తున్నాడంటే వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదాడంట. హల్లెలూయా! అదే జీవింప చేసేటువంటి ఆత్మ. అంటే శరీరము వేరు, ఆత్మ వేరు. ఈ శరీరం పనిచేయాలంటే దానికి ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆత్మ. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మనలో ఉండి అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది, మనల్ని పని చేయిస్తూ ఉంటుంది, మనల్ని మాట్లాడిస్తూ ఉంటుంది, మనల్ని బ్రతకటానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి ఆత్మ మనలో ఉండి జరిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా! అయితే ఆత్మ లేకపోతే ఆ శరీరం ఏమైపోతుంది? ఆత్మ లేకపోతే ఆ శరీరము నిష్ప్రయోజనము అంటున్నాడు. ఏమన్నాడా? ఆత్మ మాత్రమే జీవింప చేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటుంది. మరి ఈ నిర్మించినటువంటి ఈ శరీరము చెలించి ఉపయోగకరంగా ఈ భూమి మీద ఉండాలంటే దానికి దేవునిలో ఉన్నటువంటి ఆత్మ, దేవుని ఆత్మ నరునిలోనికి వచ్చినప్పుడు నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ సెలవిస్తా ఉంది. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే ప్రభు అంటా ఉన్నాడు, ఈ మనుషులు ఎక్కడి వారు అంటే చూడండి, కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయంలో 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చెప్తా ఉన్నాడు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి వారు మనం చెప్తా ఉన్నాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయంలో 1వ వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు
భూమిని లోకమును నీవు కట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. హల్లెలూయా. చెప్తా ఉన్నాడు అక్కడ, ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే మన ఆత్మ ఎక్కడ ఉంది అంటే దేవునిలో మన ఆత్మ ఉంది. మన ఆత్మ ఈ భూమి మీదకి ప్రవేశించక ముందు, శరీరంలోనికి రాకముందు, తల్లి గర్భంలోనికి రాకముందు ఈ యొక్క ఆత్మ, మనము అనేటువంటి ఆత్మ ఎక్కడ ఉన్నాయంటే దేవునిలో ఉంది. హల్లెలూయా. మనం అంతా ఎక్కడి నుంచి వచ్చాము అంటే దేవునిలో నుండి మనం అందరం వచ్చాము, కుమార్తెలుగా వచ్చాము, మనం అందరం కుమారులుగా వచ్చాము. మనం అందరం ఎవరమే అంటే దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పిలువబడినటువంటి వారు. హల్లెలూయా. మనం ఎవరు అంటే దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనము దేవునిలో నుండి వచ్చాం కాబట్టి మనము దేవుని కుమారులుగా ఉన్నాము, దేవుని కుమార్తెలుగా ఉన్నాము. మరి ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు దేవుడు సర్పసంతానం అన్నాడంటే ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, కీర్తన గ్రంథంలో ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథంలో 82వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుంటే అక్కడ మన గురించి కూడా దేవుడు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని ఎలాగ పిలవాలనుకున్నాడు చూడండి, అక్కడ చెప్తా ఉంటాడు, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. అలాగే యోహాను సువార్తలో 10వ అధ్యాయము 34వ వచనం చదివినట్లయితే కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు ద్వారా మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ, యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు మీరు దైవములనియు నేనంటిని మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు ఆయన చెప్పుచున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. అమరైతే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనం ఎందుకు పోగొట్టున్నాం అంటే ఒకటే దానికి కారణము, దేవుడు ఎలాంటి పాపం చేయనటువంటి దేవుడు, ఆయనలో ఎలాంటి పాపము లేదు, ఆయనలో ఎలాంటి దోషము లేదు. మరి మనం ఎందుకంటే మనలో పాపం ఉంది కాబట్టి, మనలో దోషం ఉంది కాబట్టి, మనము శరీరంతో చేసేటువంటి ప్రతి ఒక్క పాపాన్ని బట్టి, ప్రతి ఒక్క దోషాన్ని బట్టి దైవత్వం అనేటువంటి ఆ స్థితిని మనం కోల్పోయాము. సర్ప సంతానం అనిపించినటువంటి పరిస్థితికి మనం వచ్చాము. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే దైవములు అనేటువంటి కృప ఆయన మనకి ఇచ్చాడు. పెద్దగా చెప్తా ఉన్నాడు, చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు మీరు ఎవరయ్యా అని చెప్పేసి కొత్తగా ఎక్కడైనా వాక్యం చెప్తానికి వెళ్ళినప్పుడు చాలా మంది సేవకులు అడుగుతూ ఉంటారు, మీరు ఎవరు ఒకసారి చెప్పగలరాయా అంటే వాళ్ళు చెప్తారు, కొంతమంది మేము మనుషులు అంటారు, కొంతమంది మేము క్రైస్తవులు అంటారు, కొంతమంది మేము విశ్వాసులు అంటారు, కొంతమంది ఫలానా చెప్తున్నారు. కానీ నిజమైనటువంటి స్థితి ఏమిటి దేవుడు మనకు అనుగ్రహించింది అంటే మనము దైవములు అని చెప్పేసి దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకి ఇచ్చినటువంటి స్థితి ఏంటంటే దైవములు, దేవుని కుమారులుగా దేవునిలో నుండి వచ్చినటువంటి మనమందరం కూడా దేవుని స్వరూపాలుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఎవరమంటే దైవములము అని బైబిల్లో నుండి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ దైవత్వాన్ని మనం ఎలా పోగొట్టుకున్నామంటే ఒకటే, మనం చేసినటువంటి మన పాపములను బట్టి, మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ దైవత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు సర్ప సంతానమా అనిపించేటువంటి స్థితిలోనికి మనం వచ్చాం. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం మనకు తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. చూడండి, మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములోనికి నశింపజేయువానికి మిక్కిలిగా భయపడుడి. హల్లెలూయా. మనం ఎవరో మనం తెలుసుకున్నట్లయితే, మన గురించి మనం ఆలోచించుకున్నట్లయితే చెప్తా ఉంటాడు దేవుడు, మనలో ఒక ఆత్మ ఉంది, అది దేవుని ఆత్మ. ఈ శరీరము ఒకనాటికి ఇక్కడ మనం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. మట్టితో చేసినటువంటి ఈ శరీరానికి ముగింపు ఉంది, మట్టితో చేయబడినటువంటి ఈ శరీరానికి ముగింపు ఉంది, కానీ దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మకు ముగింపు లేదు అని చెప్తూ, అయితే శరీరమును చంపు వారికి మీరు భయపడొద్దు కానీ ఏమంటున్నాడు,
శరీరమును, దేహమును మరియు ఆత్మను నరకములో పడి నశింపచేయువానికి భయపడండి, మిక్కిలిగా భయపడండి. దీని గురించి ప్రసంగిలో చెప్తూ ఉంటాయి ఆయన. ప్రసంగి గ్రంథంలో చూడండి 12వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. మనం ఉదయం లేచిన కాడి నుంచి ఏం చేస్తూ ఉంటాం? అద్దం ముందుకు వెళ్ళిపోయి ఈ శరీరాన్ని చూసుకొని, అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత బాగున్నాను, నా బాడీ ఎంత చక్కగా ఉంది, నేను ఎంత స్లిమ్గా ఉన్నాను, నేను ఎంత డ్రమ్ముగా ఉన్నాను అని చెప్పేసి కొంతకాలం తర్వాత తీసి పక్కన పడేసేటువంటి ఈ శరీరం గురించి మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆలోచిస్తూ ఉంటాం, ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ శరీరాన్ని చూసుకొని ఇదే లోకము, ఇదే శాశ్వతము, ఇదే జీవితము, ఈ శరీరమే మనకి ప్రాముఖ్యమని మనం ఆలోచిస్తూ ఉంటాం. అద్దం ముందుకు వెళ్ళిపోయి ఎన్ని రకరకాలైనటువంటి వాటిని మన శరీరానికి అప్లై చేసుకుంటూ ఉంటాం. శరీరం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎంత వయసు వచ్చినా సరే మన వయసు కనపడకుండా, ముసలితనం కనపడకుండా నేను ఇంకా అందంగా ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళు. నెత్తి మీద బొచ్చంతా ఊడిపోయినా సరే మరలా ఇగ్గు పెట్టుకొని వాళ్ళు కూడా మరలా కుర్రవాళ్ళ కనిపించడానికి చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నశించిపోయినటువంటి ఈ శరీరం గురించి మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రసంగి గ్రంథంలో, మట్టితో చేసినటువంటి శరీరము తిరిగి ఒకనాటికి ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోతా ఉంటది. ఎలాంటిదయ్యా ఈ శరీరం అంటే, మనం ఉదయాన్నే లేచి బయటికి వెళ్తానికి చక్కగా రెడీ అయిపోయి ఒక చొక్కా వేసుకుంటాం. చొక్కా వేసుకొని మనం బయటికి వెళ్ళిపోతాం. పగలంతా పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తాం. చొక్కా అంతా మురికి పట్టింది, చొక్కా తీసి పక్కన పడేస్తాం. హల్లెలూయా. అలాంటిది ఈ జీవితం కూడా, ఈ శరీరము అలాంటిదే. దేవునిలో వచ్చినటువంటి ఆత్మ అయినటువంటి మనము గ్రహించాల్సింది ఏంటంటే, మనము ఆత్మలము. ఈ శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత ఈ భూమి మీద ఒక 60 సంవత్సరాలు, లేకపోతే ఒక 80 సంవత్సరాలు, లేకపోతే ఒక 100 సంవత్సరాలు మనం బ్రతుకుతాం. దేవుని గురించి తెలుసుకుంటాం, దేవుని పని చేస్తాం. ఒకవేళ దేవుని గురించి తెలుసుకోకపోయినా, దేవుని పని చేయకపోయినా, దేవుడి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆ శరీరంలో మనం నివాసం ఉంటాము. తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాము. ఆ వెళ్ళిపోయే దాని గురించి చెప్తా ఉన్నాడు. మట్టితో చేశాను కాబట్టి మట్టి, ఈ శరీరం మట్టి అయిపోతా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ లోపలటువంటి ఆత్మ తిరిగి దేవుని కాడికి వెళ్ళిపోతా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం గమనించినట్టే చూడండి, ఈరోజు మనం బతికున్నప్పుడు ఇందాక మన అయ్యగారు చెప్పినట్టుగా మతోన్మాదులు కానీ, క్రైస్తవ వ్యతిరేకులు కానీ ఎవరైనా సరే వాళ్ళు క్రైస్తవుల్ని చంపాలి, వాళ్ళని నరికేయాలి, వాళ్ళని చంపేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. దేన్ని వాళ్ళు చంపుతా ఉన్నారు? కింద మనం చెప్పుకున్న వచనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ చెప్తూ ఉంటాడు, దేహమును చంపు వారికి మాత్రం మీరు భయపడొద్దు. అంటే ఇప్పుడు మతోన్మాదులు చంపినా, తీవ్రవాదులు చంపినా, లేకపోతే క్రైస్తవ వ్యతిరేకులు చంపినా దేన్ని చంపుతున్నారు? దేహాన్ని చంపుతా ఉన్నారు, శరీరాన్ని వాళ్ళు చంపుతా ఉన్నారు. శరీరానికి మాత్రమే వాళ్ళు హాని చేస్తా ఉన్నారు. లోపల ఉన్నటువంటి ఆత్మకు ఎలాంటి హాని జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ఆత్మకు ఎలాంటి హాని జరగకుండా దేవుడు ఒక అద్భుతమైనటువంటి నిర్మాణమే ఈ శరీరము. వాళ్ళు చంపేది ఎవరినాయంటే మనను కాదు, మనలో ఉన్నట్టు మనకి దేవుడు ఇచ్చినటువంటి శరీరాన్ని మాత్రమే వాళ్ళు చంపుతూ ఉంటారు. ఈ దేహాన్ని వాళ్ళు పాడు చేస్తారు, దేహాన్ని వాళ్ళు చంపేస్తారు, దేహాన్ని వాళ్ళు పొడి చేస్తారు. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకు వాళ్ళు ఒక చిన్న గీత కూడా పెట్టలేదు. హల్లెలూయా. వాళ్ళు ఎంత చేసినా బయట ఉన్నటువంటి శరీరానికి ఆ బాధ అయినా, ఆ నొప్పి అయినా, ఆ యొక్క సమస్య అయినా, ఆ ఇబ్బంది అయినా దేనికయ్యా అంటే, రోగమైనా రొప్పైనా దేనికయ్యా అంటే అది మనం ధరించుకున్నటువంటి ఈ యొక్క శరీరానికి మాత్రమే. అయితే లోపల ఉన్నటువంటి ఆత్మకు ఎలాంటి ఆ చిన్న గీత కూడా పడకుండా ఉంటుంది. నువ్వు ఎలా చనిపోయినా ఈ లోకంలో ఆత్మకు ఎలాంటి నష్టం జరగకుండా, ఆత్మకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆత్మ అలాగే దేవుని వద్దకు వెళ్ళిపోతా ఉంటుంది. హల్లెలూయా. అక్కడ దేవుడు చేస్తాడు శిక్ష. ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలో నువ్వు దేవుని కోసం తెలుసుకొని, నన్ను పుట్టించింది దేవుడే,
నన్ను తల్లి గర్భంలో వేసింది దేవుడే. నేను చూస్తున్నటువంటి ఈ శరీరము శాశ్వతమైనది కాదు. ఈ శరీరము ఒక వస్త్రం లాంటిది. ఇది ఒకనాటికి ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లోపల మనం నడిపించేది, జీవింపజేసేది కనిపించినటువంటి దేవుని ఆత్మ. ఈ ఆత్మ దయచేసింది దేవుడి అని తెలుసుకొని దేవుడి కాడికి మరలా ఈ ఆత్మ వెళ్ళాలి. దేవుడి సమూహంలో ఈ ఆత్మ నిలబడాలి. దేవుని ఎదుట ఈ ఆత్మ ఉన్నప్పుడు, దేవుడు ఈ ఆత్మ ఉన్నటువంటి మనల్ని చూసినప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? ఇంత మనం చెప్పుకున్నట్టుగా దేహమును ఆత్మను రెండింటినీ నరకంలో పడేసి నశింపజేయనటువంటి దేవుడికి భయపడమంటున్నాడు. ఎక్కడయ్యా అంటే ఈ భూమి మీద ఈ శరీరంలో మనం ఉన్నప్పుడే మనం భయపడాలి. హల్లెలూయా. ఎంతసేపటికి మనం శరీరం గురించి ఆలోచించి, శరీరాన్ని బాగు చేసుకుంటూ, శరీరాన్ని పోషించుకుంటూ, శరీరం గురించి దాని గురించి తీవ్రంగా ఆలోచించి అన్ని రకాలుగా శరీరం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము. కానీ మనలో ఈ శరీరాన్ని నిలబెట్టేటువంటి దేవుని ఆత్మ ఉంటుంది. మరి ఈ ఆత్మ ఎలా జీవిస్తాం? ఈ ఆత్మ మనలో జీవించే ఉందా, లేకపోతే చనిపోయి ఉందా, ఎలా ఉందో మనం తెలుసుకోవాలంటే చూడండి. ఒకసారి అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 22వ వచనంలో అక్కడ ఒక విషయం చెప్తున్నాడు. చేసుకోవాలి అని చెప్తాను ఒకసారి అక్కడ. యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, వృద్ధులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు 2 రకాలైనటువంటి మృతుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి మృతులు అంటే చనిపోయినటువంటి వారు. వాళ్ళెవరు మనకు తెలుసు. మనము ఈ యొక్క దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తిని ఏమంటాం? చనిపోయాడు అంటాం, చనిపోయింది అంటాం. వీళ్ళు మృతులు. అయితే ప్రభు అంటున్నాడు, మృతులను తమ మృతులు పాతి పెట్టుకుంటారు. చనిపోయిన వాళ్ళు మృతులైతే మరి ఇంకొక మృతులు ఎవరు? రెండో రకంగా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు? దాని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఎవరు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్లయితే ఆ 2వ రకం మృతులు ఎవరో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును చాలు ఆ మాట ఏమన్నాడు అక్కడ చూడండి. మీ యొక్క అపరాధముల చేత పాపముల చేత మనం ఏమనుకుంటున్నాం? బ్రతికే ఉన్నాం కదా, మాట్లాడుతూ ఉన్నాం కదా, చెల్లిస్తూ ఉన్నాం కదా, పని చేసుకుంటూ ఉన్నాం కదా, తింటున్నాం కదా, తిరుగుతున్నాం కదా, బాగానే ఉన్నాం కదా మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు మీరు చచ్చిన వారు అంటున్నాడు. కొంతమంది చూసి ఎలా అంట? ఇక్కడ నిజంగా శరీరంలో నుండి ఆత్మ వేరే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చనిపోయిన వారిగా మనందరూ గుర్తిస్తే, బ్రతికున్నటువంటి మనుషుల్లో కూడా కొంతమంది చచ్చిన వారి వలె ఉన్నాడని చెప్పేసి ప్రభు గుర్తించి ఆ విషయాన్ని మనం చెప్తా ఉన్నాడు. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, మృతులు తమ మృతులను ప్రాతి పెట్టుకుంటారు. ఈ మృతులు ఎవరు? ఈ యొక్క శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయిన వారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి 2వ రకమైనటువంటి మృతులు ఎవరయ్యా అంటే వాళ్ళు బ్రతికే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, చెల్లిస్తూ ఉంటారు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు అపరాధముల చేత, తర్వాత పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద బ్రతికున్న లెక్కకి బ్రతికున్నారే గాని వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంట? చనిపోయినటువంటి వాళ్ళే. హల్లెలూయా. వాళ్ళు కూడా చనిపోయినటువంటి వాళ్ళే. అందుకనే ప్రభు అంటున్నాడు, ఒక ఆయన వచ్చి, ప్రభువా నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టుకున్నాడు నాకు అనుమతి అంటే, చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టుకోవడానికి చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు వచ్చి బ్రతకడానికి నన్ను వెంబడించమని చెప్తా ఉంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? నువ్వు బ్రతకాలి, నువ్వు సజీవుడిగా బ్రతకాలి. నీలో ఉన్నటువంటి ఆత్మ జీవంతో బ్రతకాలి. నువ్వు సజీవుడిగా జీవంతో బ్రతకాలి. నువ్వు చచ్చిన వాడిగా ఉండకూడదు. అంటే ఎక్కడికి రావాలంటే ప్రభువుని వెంబడించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, తండ్రి చనిపోయాడయ్యా అంటే చనిపోయాడు కదా, ఆయనకు స్థానం అయిపోయింది. తల్లి చనిపోయిందా అంటే చనిపోయింది కదా, ఆమెకు సమయం అయిపోయింది. బిడ్డలు చనిపోయారు కదా, ఓకే, వాళ్ళ సమయం అయిపోయింది. నువ్వేం చేయాలి? నువ్వు వాళ్ళ దినాలు చేయటం, వాళ్ళ రోజులు గుర్తు పెట్టుకోవటం, వాళ్ళకి పండగలు చేయటం, వాళ్ళ పుట్టినరోజు చేయటం, ఇదంతా వ్యర్థమే. ఆ పనులు చేసేవాళ్ళు ఎవరు అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. దేవుని ఎరుగుకుండా, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోకుండా, దేవుని యొక్క ఆత్మను తెలుసుకోకుండా
దేవుని యొక్క సన్నిధికి రాకుండా లోకాన్ని అంతరించి పాపముల చేత అపరాధముల చేత నింపబడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఆ పనులు చేసుకుంటా ఉంటారు. వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. చనిపోయిన వాళ్ళ గురించి పుట్టినరోజు చేస్తా ఉంటారు. చనిపోయిన వాళ్ళకి కర్మ చేస్తా ఉంటారు. చనిపోయిన వారికి సంవత్సరికాలు చేస్తా ఉంటారు. మరి నువ్వేం చేయాలి? చచ్చిపోయినటువంటి వాని క్రియలు నీలో ఉండకూడదు. నువ్వు సజీవుడిగా ఉండాలి. నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ, ఆ ఆత్మ బ్రతికి ఉండాలి అంటే నువ్వు నన్ను వెంబడించాలని చెప్పేసి ఎవరైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా చెప్తా ఉన్నాడు. అక్కడ తండ్రి చనిపోయినా సరే ఎందుకు పర్మిషన్ లేదంటే ఆయన నువ్వు మృతులతో ఉండకూడదు, మృతులతో నువ్వు సహవాసం చేయకూడదు, మృతులతో నువ్వు ఉండకూడదు. మరి నువ్వు ఎవరితో ఉండాలి? నువ్వు సజీవులతో ఉండాలి. నువ్వు జీవం కలిగి చలించే వారితో ఉండాలి. నువ్వు జీవాన్ని కలిగి దేవుని ప్రేమించి దేవుని ఆరాధించి దేవుని వెంబడించేటువంటి ఆ గుంపులో నువ్వు ఉండాలి. అందుకని అంటున్నాడు, ఆ గుంపులో నుంచి నువ్వు ఈ గుంపులోనికి రావాలి. ఏ గుంపులోనికి రావాలి? మృతులైనటువంటి వారి గుంపులో నుండి అపరాధముల చేత, పాపముల చేత, లోకములటువంటి వ్యసనాల చేత అనేక రకాలుగా మోసపోయి బ్రతికున్నా కూడా చనిపోయిన వారిగా అనేక మంది బ్రతుకుతా ఉన్నారు. ఆ మోసపోయినటువంటి బ్రతుకులో నుండి నువ్వు జీవాన్నిచ్చేటువంటి, జీవానికి అధిపతినటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించే వారిగా నువ్వు ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని చెప్తా ఉన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట చెప్తా ఆయన అంటా ఉంటాడు, మనము ఇంత నిర్మాణం కలిగినటువంటి మన జీవితాన్ని ఇచ్చి మనము బ్రతికున్నామంటే బ్రతికున్నామని కాకుండా మనం నిర్మించినటువంటి మన దేవుడు ఆయనే మనకి ఊపిరినిచ్చి తన ఆత్మనిచ్చి ఈ యొక్క శరీరంలో మనం ఉంచి మనల్ని సజీవులుగా ఉంచి మనల్ని ఆయన పరిశుద్ధులుగా మార్చి మృతుల్లో నుండి సజీవులుగా మనం వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవుని వెంబడించేటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ అంటున్నాడు, మృతులతో నీకేమి పని, చనిపోయినటువంటి వారితో నీకేం పని, పాపం చేసేటువంటి వారితో ఏం పని. చనిపోయిన వారంటే పాపము చేసేటువంటి వారితో నీకేం పని, లోకంలో తిరిగేటువంటి వారితో నీకేం పని. పాపం వెంబడించే వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళు శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాన్ని గురించి దాన్ని బాగా పోషించుకోవాలి, దాన్ని బాగా సంరక్షించుకోవాలని చెప్పేసి శరీరం గురించి ఏం తినాలి, ఏం తాగాలి, అందంగా ఉండాలంటే ఏం చేసుకోవాలని శరీరం గురించి అనేక రకాలుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మరి నువ్వేం ఆలోచించాలంటే నీలో ఉన్నటువంటి ఆత్మ కూడా అలాంటిదే. మరి ఆత్మ జీవించాలి అంటే నువ్వేం చేయాలంటే, ఆత్మ జీవించాలి అంటే నువ్వు ఆత్మ గురించి ఆలోచించాలి. ఆత్మ జీవించాలి అంటే దానికి జీవాన్ని ఇచ్చేటువంటి జీవాధిపతి వద్దకు నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన నువ్వు ప్రార్థన చేస్తా ఉండాలి. ఆయన వాక్యమైనటువంటి ఆహారాన్ని నువ్వు అనుదినము ఏం చేస్తా ఉండాలి. ఈ శరీరానికి చికెన్లు మటన్లు పెడతా ఉన్నావు, బానే ఉంది. మరి ఆత్మకి ఏం పెట్టాలి? ఆత్మకి చికెన్లు మటన్లు వల్ల కాదు, ఆత్మకు డ్రింక్స్ ఇవన్నీ వల్ల కాదు. మరి ఆత్మకి ఏంటంటే ఆత్మీయ ఆహారం, వాక్యమైనటువంటిది ఆత్మీయ ఆహారం. ఈ ఆత్మ బలంగా ఉండాలి అంటే, మరి ఈ ఆత్మ జీవించి ఉండాలి అంటే, ఈ ఆత్మ మృతం అవ్వకుండా ఉండాలంటే నువ్వు అనుదినం ఏం చేయాలి? ఉదయం కూడా టిఫిన్ చేస్తా ఉన్నావు శరీరం కోసం, మధ్యాహ్నం పూట భోజనం చేస్తా ఉన్నావు శరీరం కోసం, రాత్రి పూట మరలా భోజనం చేస్తా ఉన్నావు, మరలా అవసరమైతే బిర్యానీ తింటా ఉన్నావు, మంచిదే శరీరం కోసం ఆలోచిస్తా ఉన్నావు. మరి అయితే ఈ ఆత్మ గురించి ఆలోచిస్తా ఉన్నావు. అసలు ఈ ఆత్మ జీవితం ఆత్మ లోపల బ్రతికే ఉందా? అది పుష్టిగా ఉందా, బలహీనంగా ఉందా, చచ్చుబడిపోయిందా, చచ్చిపోయిందా? అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చల్లారిపోయినటువంటి జీవితంలో ఉందా అంటే మన శరీరం గురించి కాదు కానీ ఆత్మ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ ఆత్మ ఉజ్జీవంతో ఉండాలి, బ్రతకాలి అంటే ప్రతి దినము దీనికి కూడా అందుకే ఏమని మాట్లాడుతున్నా అనుదినము వాక్యం అనేటువంటి ఆహారము ఈ ఆత్మకు మనం అందించేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. చెప్పినట్టుగా నాయ్ గారు చెప్పారు ఏమని, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చెప్తా ఉంది, వీళ్ళ ముగ్గురు ఎవరంటే మృతులైనటువంటి సంబంధులు, మృత సంబంధులు, చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటారు మేము బతికే ఉన్నాం, కానీ వాళ్ళు చచ్చిపోయారు. ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు, శారీరకంగా వాళ్ళు బ్రతికున్నారు. ఇప్పుడు ఆత్మ సంబంధులు నీలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ఆత్మ జీవించాలి, బలపడాలి, అది తిరిగి మరలా దేవుని కాడికి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్తున్నా చదువు నా తర్వాత మాట. ఒక రాత్రి కాదు, ఒక వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, పుట్టినప్పుడు కాదు, ప్రతి దినము అంటున్నాడు. దాని గురించి ఎందుకు ప్రతి దినం మనం చదవాలంటే మనలో ఉన్నటువంటి ఆత్మ బ్రతకాలి అంటే, మనలో ఉన్నటువంటి ఆత్మ సచ్చుబడిపోకూడదు,
మనలో ఉన్నటువంటి ఆత్మ బలహీనపడకూడదు, మనలో ఉన్నటువంటి ఆత్మ ఉజ్జీవంతో ఉండాలి, మనలో ఉన్నటువంటి ఆత్మ బ్రతకాలి, అది దేవుని సంగతులు తెలుసుకోవాలి. దేవుని కోసం బ్రతకాలంటే అది మనం చచ్చిపోయే దానిలో ఉంచకూడదు, దాన్ని మనం జీవంతో ఉంచాలంటే, అది జీవంలో ఉండాలి అంటే దివారాత్రులు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తా ఉంటామో, ప్రభు చెప్తున్నాడు అనుదినము దాన్ని ధ్యానించాలి. ఎందుకంటే అనుదినము శరీరానికి ఎలాగైతే ఆహారం అవసరం అవుతూ ఉంటుందో అలాగే అనుదినము కూడా ఈ యొక్క ఆత్మకు ఆహారం అవసరమే ఉంది. ఆ ఆహారం ఏంటంటే దేవుని వాక్యమే. అందుకని ప్రభు అంటున్నాడు, ఇందాక మనం చదువుకున్నాం, అయ్యగారు చెప్పినట్టు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధకుడు వచ్చి శోధిస్తూ ఉంటాడు. ఫస్ట్ ఏమడుగుతాడు, నీకు బాగా ఆకలి అవుతుంది కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రొట్టె తినయా అంటాడు, రాళ్ళు రొట్టెగా చేయమంటాడు. కానీ ప్రభు అంటాడు, మనిషి బతికేది కేవలం ఏంటంట రొట్టె వల్ల మాత్రమే కాదు, ఎలా అంటున్నాడు, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వల్ల ఈ యొక్క మనుషుడు బ్రతుకుతా ఉన్నాడు. ఆ నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు చదివేవారిగా మనం ఉండాలి. అప్పుడు మనం చదువుతా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ జీవంతో ఉంటుంది. ఆ జీవం ఇచ్చినటువంటి దేవుని తెలుసుకుంటా ఉంటుంది. ఆ జీవం ఇచ్చినటువంటి దేవుని ఎలా ఆరాధించాలి, ఆయన అంటే ఎలా భయపడాలి, ఎవరికి భయపడాలో తెలియజేస్తూ ఉంటుంది. ఇందాక మనం చదివినట్టుగా దేహమును చంపు వారికి మాత్రమే భయపడతాం. ఎవరు భయపడతారు? అది లోకంలో ఉన్నవాడు, దేవుడు ఎవరో తెలియని వాడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళని నన్ను ఏం చేస్తారు, నా శరీరాన్ని ఏం చేస్తారు, నన్ను చంపేస్తారని వాడు దేహం గురించి భయపడతా ఉంటాడు. కానీ ఆత్మ సంబంధులు ఆత్మ గురించి భయపడతా ఉంటారు. వాళ్ళు ఆత్మ గురించి భయపడేటువంటి వాళ్ళు ఆత్మను ఎలా సంరక్షించుకోవాలో, ఆత్మను ఎలా పోషించుకోవాలో, ఆత్మను ఎలా నిలబెట్టుకోవాలో, ఆత్మ నశించిపోకుండా నరకంలో పడవేయకుండా నరకంలో పడేసేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. దేవుడు ఆత్మను కూడా తీసుకెళ్లి నరకంలో నశింపజేస్తానని చెప్పేసి వాక్యం చెప్తా ఉన్నాడు. ఎప్పుడు నశింపజేస్తాడంటే మనం ఈ శరీర సంబంధమైనటువంటి క్రియలు అనుసరించి భూమి మీద శరీర సంబంధమైనటువంటి అనుసరించి శరీరానికి మనం ఎలాగైతే దాని గురించి ఆలోచించి ఆత్మ గురించి మర్చిపోతామో, ఇలాగా శరీర సంబంధమైనటువంటి క్రియలు చేసి లోపలటువంటి ఆత్మ గురించి మర్చిపోయేటువంటి వారి యొక్క ఆత్మ నరకంలో పడవేసి నశింప చేస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధులుగా ఉండాలి, ఆత్మను గుర్తినటువంటి వారుగా ఉండాలి. ఈ యొక్క దేహము కొంతకాలము ఈ లోకంలో మనం ధరించినటువంటి ఒక వస్త్రము లాంటిది. ఈ వస్త్రాన్ని ఎలాగైతే మనం పాత పడుకున్నప్పుడు తీసి పక్కన పడేస్తామో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలం అయిపోయిన తర్వాత అలాగే దేవుడు పిలిచినప్పుడు ఈ యొక్క శరీరం అనేటువంటి వస్త్రాన్ని మనం ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అక్కడ మనం దేవుని దగ్గర ఉండాలి, దేవుని దగ్గర నిలబడాలి. అలా నిలబడాలంటే మనము ఒక సాక్ష్యాన్ని పంచుకుని నిలబడాలి. అది ఎలాగా అంటే, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, మంచి దాసురాలా అని అనిపించినటువంటిగా ఉన్నటువంటి ఆత్మకు మాత్రమే దేవునితో పాటు నివసించేటువంటి కృప కలుగుతుంది. అలా కాకుండా చెడ్డ దాసుడా, చెడ్డ దాసి అంటే మనం ఆయన ఎదుట నిలబడలేం, ఆయనతో పాటు ఉండలేం, ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించలేం. అప్పుడు మనం తీసుకెళ్లి నరకంలో పడేసేటువంటి పరిస్థితిలో ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తా ఉన్నాడు, మనం ఎంతసేపు కూడా మన గురించి ఆలోచిస్తామని, అంటే ఏంది, ఈ శరీరం గురించి ఆలోచిస్తా ఉంటాం, సొంత శరీరం గురించి ఆలోచిస్తామని చెప్పి మాట్లాడుతూ ఇక్కడ చూడండి చివరి మాట, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. అక్కడ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అందరూ తమ సొంత కార్యములను సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. హల్లెలూయా. అందరూ ఏం చూస్తా ఉన్నారు? సొంత కార్యములు, సొంత శరీరం గురించి ఆలోచిస్తా ఉంటాం. ఇది ఏం వస్త్రం వేయాలి, ఏం తిండి పెట్టాలి, ఏం తాగాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎంత విశ్రాంతి కావాలి, ఎంతసేపు పడుకోవాలి అని తీవ్రంగా మనం దేవుని గురించి ఆలోచిస్తామంటే ఈ యొక్క శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇవి అన్ని కూడా ఏంటంటే సొంత పనుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అక్కడ చెప్తా ఉన్నాడు సొంత పనులే కాదు, మరి ఇంకేం చెప్తున్నాడంటే చూడండి ఏమన్నాడు అక్కడ, యేసుక్రీస్తు వారి యొక్క కార్యములను, యేసుక్రీస్తు వారి యొక్క కార్యమును చూడరు. యేసుక్రీస్తు వారి కార్యం ఏం చెప్తున్నాయంటే, మృతుల్లో నుండి నువ్వు బయటకు వచ్చేసి నువ్వు సజీవుడై ఉన్నటువంటి నన్ను వెంబడించాలి, నీలో ఉన్నటువంటి ఆత్మను ఆరిపోకుండా చూసుకోమన్నాడు. ఏమన్నాడు ప్రభు? నీలో ఉన్నటువంటి ఆత్మ ఆరిపోకుండా చూసుకోమన్నాడు కానీ నీ శరీరం పాడవకుండా చూసుకోమన్నాడు.
ప్రభు వాక్యం చెప్తా ఉంది, శరీరం గురించి ఆయన ఎక్కడ మాట్లాడాడు. అయితే ఒకటి చెప్తా ఉంటాడు, నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. హల్లెలూయా. ఈ దీపము ఆరిపోకుండా ఉండాలి. ఈ దీపము తిరిగి మరలా దేవుని వద్దకు చేరాలి. ఈ దీపం అనేటువంటి ఆత్మ దేవుని సముఖంలో నిలబడాలి. ఈ ఆత్మ ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేదిగా ఉండాలి, ఆరాధించేదిగా ఉండాలి, దేవుని ఎదుట శిక్షణ తప్పించేదిగా ఉండాలి. అంటే నీలో ఉన్నటువంటి ఆత్మ నిరంతరం జీవించాలి. అంటే అది తిరిగి వెళ్ళిపోయేటువంటి ఒక సమయం రాబోతూ ఉంది. ఆ సమయంలోపే నీలో పెట్టినటువంటి దేవుని ఆత్మను నువ్వు జీవింపు చేసేటువంటి వాడిగా ఉండాలి. ఈ శరీరము ఒకనాటికి వెళ్ళిపోతూ ఉంటది, ఇది మట్టికి మన్నైపోతూ ఉంటది. కానీ దేవునిలో నుండి వచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ, దేవుని ఆత్మ తిరిగి దేవుని వద్దకి చేరబోయేటువంటి రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం అనిపించుకోవాలి దేవుడి చేత ఒకటే మాట, బలా నమ్మకమైనటువంటి మంచి దాసులు అనిపించుకోవాలి. మంచి దాసులు అనిపించుకున్నప్పుడు దేవుడు మనం చూసి, మన భక్తి జీవితాన్ని చూసి, ఈ శరీరంతో మనం ఉన్నప్పుడు ఏం చేసాము, ఆయన కోసం ఏం చేసాము, ఆయన కోసం ఎలా బ్రతికాము, ఆత్మ విషయం ఎలా జాగ్రత్త పడ్డాము, ఇవన్నీ దేవుడు చూసినప్పుడు మనకి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి విధానంలో దేవుడు ఎంతగానో మనను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారిగా ఈ యొక్క ఆత్మను నరకంలో పడవేసుకుని నశించిపోయేటువంటి మృత సంబంధమైనటువంటి సహవాసంలో నుండి జీవ సంబంధమైనటువంటి దేవుని సహవాసానికి రావాలని ప్రతి దినం కూడా మనం వాక్యం అనేటువంటి ఆహారాన్ని చదువుతూ దాన్ని ధ్యానిస్తూ అందులో ఉన్నటువంటి ఆత్మీయ ఆహారం ద్వారా మన యొక్క ఆత్మను మనం ఉజ్జీవింప చేసుకొని దేవుని కోసం బ్రతకాలని చెప్పి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అట్టి ధన్యత మనం ప్రారంభించిన వాక్యాన్ని ఒకసారి చదువుకొని ఈ మాటలు ముగించేస్తాను. ప్రారంభించిన వాక్యం చదవండి. ఆది కాండము 2వ అధ్యాయము. దేవుడైనటువంటి యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో వాని యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊదాడు. అప్పుడే నరుడు జీవ ఆత్మాయను జీవించేటువంటి ఆత్మయ్యాడు. అంటే మన శరీరం వేరు, మనలో ఉన్నటువంటి ఆత్మ వేరు. శరీరానికి నాశనం ఉంటది, కానీ ఆత్మకు నాశనము అంతం అనేది లేదు. హల్లెలూయా. అయితే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఆత్మ శరీరం రెండు వేరుగా ఉన్నప్పుడు మరి దేవుడు ఎందుకు ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడు, శరీరంతో మనం ఎందుకు ఈ భూమి మీద ఉన్నాము, ఎందుకు దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం ఈ భూమి మీద ఉన్నాము, విషయాలు దేవుడు మరలా సమయం ఇస్తే మరొకసారి దాని గురించి మాట్లాడుకుందాం. అంతవరకు దేవుని కృప కనికరం కాపుదల మనందరికి తోడే ఉంది గాక. ఇలాంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవారు దగ్గరగా చెప్తాం. రెండు చేతులు ఉన్నవారు పూర్తిగా హృదయపూర్వకంగా ఆయన స్తుతి ఆరాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవ దినాల్లో మనకి కావలసిన లోతైన మర్మం దేవుడు ఒక మాట మనకు తెలియజేశాడు. ఏంటి ఆ మాట అనేది మీరు ఆలోచించినట్లయితే, నశించిపోయే దాని కొరకు మీరు ప్రయాసపడకండి, విలువైన దాని కొరకు ప్రయాసపడండి. ఏంటి విలువైంది? ఆత్మ. ఎక్కడి నుండి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి తప్ప పక్కదారులకి వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మెయిన్ సబ్జెక్ట్ ఒకే ఒక మాట ఉంది. ఏంటది? వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలా? చదవాలి. ఏం చదవాలి? వాక్యము చదవాలి, ధ్యానించాలి. ఏం ధ్యానించాలి? వాక్యము ధ్యానించాలి. ఆత్మ బలముగా రెట్టింపుగా పెరిగిపోతూ ఉండాలంటే ఏం చేయాలి? దానికి తగ్గ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆమేన్. ఈ లేకపోతే నిజంగానే ఆలోచించారా, మీరు గమనించారా? శరీరం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎన్నెన్నో సమయం కూడా లెక్క చేయకుండా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం శరీరం కోసం. అవునా? రూపురేఖలు మారవటానికి కానీ బాగా చేస్తాం. దానికి ఎంతైనా మనం ఖర్చు పెడతానికి కూడా సిద్ధపడతాం. వాస్తవం కదా? ఇచ్చిన రూపాన్ని తీసేసి ఇదేదో చేస్తుంటాం. నిజమేనా కాదు? పురుషులు వచ్చేలేకేమో స్టైల్ కటింగ్స్ కానీ పైన బల్లీలు పెడుతున్నారు ఈ మధ్య, కప్పలను పెడుతున్నారు ఈ మధ్య. శరీరం మీద ఉన్న ఆలోచన చెబుతున్నా, ఏయో జరుగుతున్నాయి ఈ మధ్య. అయిపోయి చైనా కూడా కనపడ్డాడు. ఇవన్నీ ప్రవహిస్తున్నారు. బాయ్స్ వచ్చేలేక ఇలా ఉంటారు, గర్ల్స్ వచ్చేలేకే ఆ యొక్క వచ్చినాయి ఏంటంటారు అండి, బ్యూటీ పార్లర్లు వచ్చినాయి.
ఆడకి వెళ్తున్నారు, దేవుడు ఇచ్చిన రూపాన్ని కూడా ఏం చేస్తున్నారు, ఈ మారుతున్నాం. కానీ విలువైన దానిని మనం సరి చేస్తున్నామో లేదనేది గ్రహించట్లా, విలువైన దానిని మనం బాగు చేస్తున్నామో లేదని ఆలోచించట్లా, విలువైన దానిని మనం బలంగా ఉంచుతున్నామో లేదని ఆలోచించట్లా. నాకు చెప్పినట్టు వాక్యంలో ఐదారు వరకు మాట్లాడారు ఏంటి, బాడీకి సంబంధించిన, శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్కటిని మనం ఏం చేస్తా ఉన్నాం అంటే అన్ని విషయాల్లో ఉదయం పూట టిఫిన్ చేయటం కానీ, భోజనం చేయటం కానీ, సాయంత్రానికి మర్చిపోకుండా ఏదైనా సరే మనకు ఇష్టమైనది, శరీరానికి అవసరమైనది ప్రతి ఒక్కదాన్ని మనం భుజిస్తూనే ఉన్నాం. కాకపోతే ఆత్మకు సంబంధించిన దానిని మనం బలంగా నింపుతున్నామా లేదా, దానికి టయానికి ఆ యొక్క విలువైన ఆహారాన్ని నువ్వు భుజిస్తేటట్లుగా ఉంటున్నావా లేదా, ఆ ఆత్మకి సరైన ఆహారం నువ్వు పెడుతున్నావా గమనించాలి. నశించిపోయేదానికి ఏమో రకరకాల ఐటమ్స్ పెడతా ఉంటున్నాం, రకరకాల క్రియలు చేస్తూ ఉంటున్నాం, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్నాం, రకరకాల ఆశలు కలిగి ఉంటున్నాం. కాకపోతే విలువైన దాని కాడకు వచ్చేలేక ఏమైపోతున్నాం అంటే ఒక అరగంట 10 నిమిషాలు లేట్ అయినా వాక్యం విషయాల్లో కూడా ఏమంటారు, గుణుగులు ఎక్కువ, చెవు పగిలిపోద్ది. అవునా కదా, చెవు పగిలిపోద్ది పక్కనోడికి, ఈయన గారు చెప్పేళ్ళు అన్నట్టుగా చెవులు పగిలిపోతాయి. వాక్యం విషయంలో ఎలా ఉంటున్నాం, దేవుని మాట చొప్పున ఎలా ఉంటున్నాం, దేవుని విషయంలో ఎలా ఉంటున్నాం అనేది గ్రహించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, కడవర దినాల్లో కావాల్సింది పతనం అయిపోవటానికి ఒకే ఒక మూల కారణం, ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా, మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, దూలుకు దూలుగాను అయిపోయేదానికి కాదు మీరు ప్రయాసపడాల్సింది, ఆత్మ విలువైనది. ఆత్మ కోసం మీరు ప్రయాసపడాలి, భారం కలిగి మీరు నిలబడాలి. ప్రార్థనతో, వాక్యముతో నువ్వు ఎప్పుడైతే విలువైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం మనల్ని అనారోగ్యానికి గురి చేయదు. బాగా ఆలోచించాలి. విలువైన మంచి ఆహారం, ఇప్పుడు బిర్యానీలు తగ్గిస్తున్నారు, వైట్ రైస్ కూరల్లో తగ్గిస్తున్నారు, బయట ఫుడ్ తగ్గిస్తున్నారు. గల కారణం ఎందుకని, మంచి ఫుడ్కి వెళ్దాం, మంచికి వెళ్తున్నాం. మంచి శరీరానికి పెడతానికి ఏమేంటి డైటింగ్లు కూడా స్టార్ట్ చేశారు, డబ్బులు మిగలుతున్నాయి బాగానే, ఓకే. డైటింగ్లు చేస్తున్నారు, డైటింగ్ల ప్రకారం వెళ్తున్నారు, వేల ఖర్చు పెట్టి కూడా డైటింగ్ సంబంధించిన ఆ సామాను, ఆ సరుకులు తెచ్చుకొని బాగానే అంటున్నాం. అసలు విషయం ఏంటో తెలుసా, ఇందాక మూల కారణమైన వాక్యం ఒక మాట వచ్చింది. ఏంటంటే ఈ శరీరం ఒక నాటికి భూమి మీద కలిసిపోవచ్చు, ఇసుకి, మట్టి, ధూళికి కలిసిపోవచ్చు. కాకపోతే విలువైన దాని విషయంలోకి వచ్చేలేకి నిర్లక్ష్యంగా ఉంటున్నాం. దేవుని మాటకు చోటు లేదు, ఆ ఆత్మను బలపరిచేటట్లు వెళ్ళాం, ఆత్మకు ఆహారం ఇచ్చేటట్లు వెళ్ళాం. వింటాం ఎప్పుడు, శని ఆదివారాల వరకే చదువుతాం, ఎప్పుడు శని ఆదివారాల వరకే. మన మందిరం గురించి చెబుతున్నాను నేను. మిగతా వాళ్ళంటే బుధవారాలు, గురువారాలు, శుక్రవారాలు కూడా పెట్టుకుంటారు, శ్రేయల కోడికలు కూడా జరుగుతూ ఉంటాయి. అదవుతున్నా, శ్రేయ పురుగు పెడితే కూడా ఆ టైంకి ఎంతమంది వస్తారో ఎంతమంది రారో కూడా తెలియదు. కానీ ఆత్మ బలము నువ్వు పొందుకుంటున్నావా లేదా, ఎవడికి పడితే వాడు బలపట్టు. నేను ఒక మాట అన్నాను కదా శనివారం రోజు, ఏమన్నాను, వేరొకరు వచ్చి మనల్ని పతనం చేయరు, వేరొకరు వచ్చి నాశనం చేయరు మనల్ని, వారి వల్ల నేను చెడిపోయినన్న మాట కరెక్ట్ కాదు. ఎందుకనో తెలుసా, తన్ను తానే ఏం చేసుకుంటున్నారంటే బలహీనపరుచుకుంటున్నారు, చెడగొట్టుకుంటున్నారు. అదే వాక్యానికి నువ్వు చోటు, ఇప్పుడు చెప్పిన మాట అదే, మూల వాక్యం అదే, బలపరిచే వాక్యం అదే, బలవంతులుగా లేవనెత్తే వాక్యం అదే. ఏమని, వ్యర్థమైన దానికోసం ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి, ఆత్మీయ కోసం, ఆత్మీయ ఆహారం కోసం, ఆత్మను బలపరిచే దానికోసం ఎంత ప్రయాసపడుతున్నారో ఒకసారి చూడండి అని పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మనకు మెల్లనైన స్వరంతో మాట్లాడి, అంతవరకు నమ్మకంగా ఈ యొక్క విలువైన వాక్కును నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా గమనించుకుంటూ నెరవేర్చేటట్లుగా నీవు ఉండాలి. వాక్యమును ధరించి నెరవేర్చేవాడిగా నీవు ఉంటేనే తప్ప ఆత్మీయ బలము నీకు దొరకదు. వాక్యమును నువ్వు చదివితే తప్ప, వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే తప్ప, వాక్యం ధ్యానిస్తూ చదువుతూ ప్రార్థన చేసుకుంటా వెళ్తే శరీరానికి సంబంధించిన బలం తగ్గిపోయినా పర్లా. పెద్దయ్య గారు ఒక మాట చెప్పాడు, ఎప్పుడో తెలుసా, ఈ సన్నిధి ప్రారంభంలో ఆ నెల లాస్ట్ ఆదివారంలో ఒక మాట అన్నాడు. ఏ మాట తెలుసా, లాస్ట్ ఆదివారం రోజు ఒక మాట అన్నాడు. ఏంటా మాట, లాస్ట్ ఒక మాట అన్నాడు. ఏ మాట అది, గుర్తున్నవారు చెప్తారా? ఒక మాట, అది మనకు బలమైన మాట. అది లాస్ట్ మాట, ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా, లాస్ట్ మాట అన్న మాట ఏంటో తెలుసా, ఆ ఒకే ఒక మాట ఏంటో తెలుసా, ఆత్మీయ బలమును మీరు పెంచండి, శరీరాన్ని అనగదొక్కండి.
ఇంకో మాట అంటాడు, ఏంటి తెలుసా? డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైట్ మ్యాన్ని ఎవరు పట్టలేకపోవచ్చామో కానీ వాడిని దుష్టుడు 1 నిమిషంలో లేపేస్తాడు అన్నాడు. బాగా గుర్తుపెట్టుకో, 1 నిమిషంలో లేపేస్తాడు అండి అన్నాడు. నిజంగా పుల్లు పోటీచ్చాడని చచ్చి కూర్చుంటాడు. అర్థమైందా? వాడిని చంపగలిగే శక్తితో మనల్ని నింపుతాను అన్నాడు. అదే ఆత్మీయ జీవితం నింపుతాను. ఈ మాట ఆ దినాన్ని చెప్పాడు పెద్దయ్య. వాడిని దుష్టుడు చంపొచ్చామో కానీ దుష్టుడిని చంపే అధికారం నీకు ఇచ్చాడు. వాడిని అనగదొక్కే అధికారం నీకు ఇచ్చాడు. వాడిని తరిమి కొట్టే అధికారం నీకు ఇచ్చాడు. వాడి తలని చితకగొట్టేటట్లుగా నిన్ను లేపాడు. అది పొందుకోవాలంటే బలవంతులుగా లేవనెత్తబడాలంటేనే మూలమైన వాక్యమును నువ్వు ధరించిన వాడు అయి ఉండాలి. వాక్యము నీలో వస్తే దుష్టుడు పారిపోతాడు. వాక్యము నీలో లేకపోతే వాడు నీలోకి వస్తాడు, నీ కుటుంబంలోకి కూడా వస్తాడు. వాడిని మనతో రానికూడదు, మన కుటుంబంలోని కూడా చేర్చేటట్టుగా ఉండకూడదు. ఎవరు రావాలో తెలుసా? ఆత్మ బలమును నింపే దేవుడే రావాలి. మనల్ని పుట్టించిన దేవుడి దిగి రావాలి. ఆయన మనతో ఉంటే, మన కుటుంబంలో నివసిస్తూ ఉంటే ఏ దుష్టుడి ఫలితం వాడి క్రియలు ఏమి మన వద్ద ఫలించనే ఫలించు. ఎందుకనే తెలుసా? నువ్వు శరీర బలాన్ని కోరుకోవట్ల, ఆత్మీయ బలాన్నే కోరుకుంటున్నావు. ఆత్మీయ బలంనే నువ్వు పొందుకుంటున్నావు. ఆత్మీయ బలమును రెట్టింపు చేస్తున్నావు. శరీరానికి కొంచెం తగ్గిస్తున్నావు. కడవరి దినాల్లో పాజిటివ్ ప్రేయర్లు అంటేనే చాలా మంది వెనకబడిపోతూ ఉంటారు. దాని కారణం ఏంటి? ఈరోజు పాజిటివ్ ప్రేయర్ అంటే ఏం పెడుతున్నారు? విశ్వాసులే కాదు, సేవకులు కూడా అయిపోయిన ఏం పెడుతున్నారు? మధ్యలో టీ ఇస్తారా, బిస్కెట్ ఇస్తారా, మధ్యలో ఏమన్నా ఇస్తారా? చచ్చిపోము. శరీరానికి ఎంత కోరికలు ఉన్నాయి చూడండి. ఎవరన్నా ప్రార్థన పెట్టడం అంటే మొక్క పెడతారా? ఆ ప్రార్థన అయిపోయినాక మొక్క వేస్తారా? సేవకులు కూడా శరీరానికి సంబంధించినవి మాట్లాడుతున్నారే తప్ప వెళ్తున్నాము దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అన్న ఆలోచనలో లేరు ప్రజలు. కడవరి దినాల్లో ఏమవుతున్నారంటే శరీరానికి ఎక్కువ చోటిస్తున్నారు కనుకనే వెనకబడిపోతున్నారు, దుష్టుడి చేతిలోకి పడుతున్నారు. అదే కొంతమంది క్రైస్తవులు దేవునికి నమ్మకమైన దోసరాలు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు భోజనాన్ని ఆశించరు, విడివిడి ఆలోచనలు ఆలోచించరు. ఏంటి తెలుసా? ఆత్మీయ ఆహారాన్నే టార్గెట్ చేసుకుంటారు. ఆత్మీయ ఆహారాన్నే ఫుల్గా టార్గెట్లు పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఇది ఏ పార్టీకి వెళ్ళిపోయేది ఒక నాటికి. ఎప్పటికైనా ఒకరోజు కలవాల్సిందే. దేంతో? ధనవంతుడైనా సరే, ఉన్నవాడైనా సరే, ఉన్నత స్థితిలో కూర్చున్నవాడైనా సరే, పేదవాడైనా సరే, మధ్య తరగతి అయినా సరే, ఒకనాటికి కాటికి వెళ్ళక తప్పదు. కాటికి వెళ్ళే దాని కొరకు నువ్వు ప్రయాసపడదు. మృతులను పారవేసే వాళ్ళు ఉన్నారు. వారికి తగ్గట్టుగా మనం ఉండవు. ఎవరు వాళ్ళు? ఆ మృతులు ఎవరు అంటే చచ్చిపోయిన వాళ్ళతో సమానం. అయితే దానికి తగ్గ మంచి మాట ఒకటి ఇచ్చాడు. ఎలా? నెంబర్ 1 ఎవరు వాళ్ళు అంటే ఇందాక అయ్యగారు చెప్పిన మాట ఒక మాట ఉంది. ఏంటి? కీర్తన మొదటి వచ్చిన ఇంటిగా చదువుకోండి. అక్కడ ఏమన్నాడు? పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండొద్దు అన్నాడా? అలా చేసే వాళ్ళే ఎవరు? మృతులు, చచ్చిపోయినోడితో సమానం. నిజమే కదా? భూమికి భారమే, దేవునికి భారమే. అలాంటి బతుకొద్దని ముందుగానే హెచ్చరించాడు. ఏమని? ద్వారాత్రములు ధ్యానిస్తూ ఉండు. నువ్వు ధన్యుడివి. ఎందుకో తెలుసా? శరీర బలం కంటే కూడా ఆత్మీయ బలాన్ని ఎక్కువ పెంచుకుంటున్నావు. దుష్టుడిని సంపాలి, వాడిని అనగదొక్కాలి, వాడిని చితకదొక్కాలి, అగ్నినాథ పురుగు సావదు అనే ప్రాంతంలో కానీ విసిరివేయాలంటేనే ఒకే ఒక మూల కారణమైన బలాన్ని ఇచ్చాడు. ఏంటది? మోకరించి 2 చేతులు ఎత్తు. దైవేకంగా నువ్వు ఆ యొక్క వాకును వదలటం చూసుకో. ఇప్పుడు దుష్టుడు సడన్గా ఎదురొచ్చాడు, వాడిని తరిమి కొట్టాలంటే ఎవరు తరిమి కొడతావు? ఈ వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, లేక నార్మల్ ప్రార్థన తొందరగా రాదు. మీరు బాగా గుర్తుపెట్టుకున్నాను, నార్మల్ ప్రార్థన తొందరగా రాదు. మీరు ఏదైనా అనుకోండి, బైబిల్ చదవని మీకు అర్థమైంది. నార్మల్ ప్రార్థన తొందరగా రాదు. ఆ టయాన దేవుడు మాట వినాలి నువ్వు. ఒకడు నార్మలుడు ఉంటాడు, ఒకడు బలవంతుడు ఉంటాడు, ఒకడు మనల్ని మింగేసేడు ఉన్నాడు. దురాత్మలో సైన్యం ఎక్కువ అంట. సైన్యం ఎక్కువ ఉంది. ఆడు సైన్యాన్ని మెడగొట్టుకొని త్రోసి వేసాడు అంట దేవుడు. ఆ సైన్యం పలు రకాలుగా ఉన్నాడు. ఆ సైన్యానికి తగ్గట్టుగా మనం ఉండకూడదు. వాడిని అనగదొక్కే తగ్గట్టుగా మనం ఉండాలి. వాడిని అనగదొక్కడానికి దేవుడు ఈ దినాన్న విలువైన వాక్కులను మనకు తెలియజేశాడు. ఏంటి ఆ మాట? ఏమన్నాడు? లాస్ట్కి గుర్తుండేటట్టు ఒక మాటను వదిలేశాడు. ఏంటి ఆ మాట? ఒక్క నిమిషం. మనకు తెలుసు, మనం కదా. ఏంటి ఆ మాట? లాస్ట్ మాట ఏంటి? ఒకే ఒక మాట, లాస్ట్ మాట తగ్గొట్టాడు. సరే, వాక్యం తీయకపోయినా పర్లేదు, మీకు గుర్తున్నా చెప్పండి. లాస్ట్ మాట ఒక మాట తగ్గొట్టాడు. ఏంటి మాట? ఒకే ఒక మాట. ఏంటో తెలుసా? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటానని చెప్తే ఆగుతాను, లేకపోతే నేనే చెప్తాను. ఏంటన్నమాట?
వాక్యం చెప్పొద్దులే, వాక్యం పర్లేదు. మనం బలంగా నిలబెట్టిన మాట ఒక మాట ఉంది. ఆ మాట ఏ మాట? స్టార్టింగ్ నుండి ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఒకే ఒక మాట ఇచ్చాడు. అటు చూసినా ఇటు చూసినా, అటు చూసినా ఇటు చూసినా, కొత్త నిబంధన చూసినా పాత నిబంధన చూసినా, కొత్త నిబంధన చూసినా పాత నిబంధన చూసినా, బలపరిచే మాట ఒకే ఒక మాట. లాస్ట్ మాట ఏంటి? నేను కూడా చెప్పాను ఇప్పుడు ఇందాక. నేను చెప్పాను, దేవుడే మీకు బుద్ధి చేయను గాక, దేవుడే బలపరుచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండే రెండు కారణం ఏంటంటే, శరీరం మీద ఆశ ఆలోచనలు తగ్గించండి, ఆత్మ మీద పెంచండి. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం ఒకనాటికి గతించిపోయేది, దాని మీదకి మీరు చూడొద్దు. ఆత్మ వైపు మీరు చూడండి. ఆత్మను, జీవ ఆత్మను మనలోకి ఊదాడు కదా, దాని బలము వైపు మీరు పరుగులెత్తండి. ఆ బలమును పెంచండి, ఆత్మీయ బలమును పెంచండి అన్నాడు టోటల్గా. ఆత్మీయ బలం పెంచితే నీకు ఎదురుండేవాడే లేడు, నిన్ను మించినోడే లేడు. ఆత్మీయ బలము అది దేవుని దయ్యం, దేవుని దయ్యం. దానికి ఆహారం, మంచి ఆహారం ఏడందంటే పరిశుద్ధ గ్రంథమే ఆహారం. విలువైన వాక్కులే ఆహారం. మనకు నచ్చింది ఏరుకొని సైలెంట్ కూర్చొని మనకు తగ్గట్టు మనం ఉండేది కాదు. కఠినమైనవి కూడా ఉంటాయి, వాక్యాలు కఠినమైనవి ఉంటాయి. ప్రేమిస్తాడు, చేతులు దాచి పిలుస్తాడు, తర్వాత బుద్ధి చెబుతాడు, తర్వాత తారదేస్తాడు. మీకు ఒకరు జ్ఞాపకం చేస్తారు, బాగా ఆలోచించుకోండి. మళ్ళీ వచ్చే వారం దేవుడు ప్రొపిస్తే అప్పుడు అడుగుతాడు. ఒక వ్యక్తిని ప్రేమించాడు, హెచ్చిస్తానే ఉన్నాడు, తాటదేస్తానే ఉన్నాడు. హెచ్చిస్తానే ఉన్నాడు, తాటదేస్తానే ఉన్నాడు. ఎవరు ఎవరు ఎవరో తెలుసా? సౌలు. సౌలు పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుని బిడ్డలుగా నిలబడిన వారిని వాళ్ళందరినీ ఏం చేశాడు? హింసించాడు, చంపేశాడు, ఓస్పాత చేశాడు. నువ్వు విత్తినది నువ్వు చేయాలిగా, రావాలా లేదా? నువ్వు ఏదైతే చేసావో, ఏదైతే విత్తావో అది నువ్వు కొయ్యాలి. కనుక ఏం చేశాడు? సేవాభారంలో అదే పాత్రలో కూడా తీసుకుని వెళ్ళాడు, అదే పాత్రలో కూడా తీసుకుని వెళ్ళాడు. అలాంటి విషయాల్లో ఉంటున్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా మనం నడవాలి? కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రేమించే కాడ ప్రేమిస్తాడు, గౌరవించే కాడ గౌరవిస్తాడు, తునీకరించే కాడ తునీకరిస్తాడు, బాగు చేసే కాడ బాగు చేస్తాడు, తాట తీసే కాడ తాట తీస్తాడు. ఎందుకనే తెలుసా? మనకు అనుభవాలు నేర్పిస్తానికి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరాన్ని ఆశించే వారు అగ్ని అర్ధ పురుగు సాగుదనే ప్రాంతంలోనికి వెళ్ళక తప్పదు. ఆత్మ బలమును ఆశించేవాడు పరలోకంలోనికి వెళ్ళక తప్పదు. పరలోకం కావాలా, నరకం కావాలా అన్న తీర్మానం మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మన చేతిలోనే ఉంది. ఎటు ఉపయోగకరంగా మార్చుకుంటావు, ఎటువైపు నువ్వు నిలబడతావు? శరీరం కోసం నిలబడతావా, ఆత్మ కోసం నిలబడతావా? తేల్చుకొని ముక్కుసూడిగా దేవుడి దినాన్ని మనకు తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగా. వాక్యం చేత మనం బలపరిచి స్థిరపరిచిన దేవునికి మహిమ కలుగునుగా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి గణిత పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామములో మనందరికీ దయచేయబడునుగా. మంచిది. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడినట్లయితే పరిచర్య అభివృద్ధి పడతాయి.